జిఎస్ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. పాడ్యమి మధ్యాహ్నం 2:44 వరకు తదుపరి విద్య తిథి వస్తుంది. నక్షత్రము రేవతి నక్షత్రము సాయంత్రము 6:43 వరకు తదుపరి అశ్విని నక్షత్రము వచ్చును. శుభ సమయము అనగా ఉదయము 8:18 నుండి 8:54 వరకు, తిరిగి 2:42 నుండి 11:48 వరకు. దుర్ముహూర్తము సాయంత్రము 4:25 నుండి 5:13 వరకు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉగాది రోజున ముఖ్యమైనవి వంటకము. ఉగాది పచ్చడి చెడు రుచులను సమ్మేళనంగా చేసి ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావమే ఇందులో ఇమిడి ఉంటాయి. పచ్చడి ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావానికి అనుభవానికి సూచిస్తుంది. అయితే ఏ పదార్థాలు ఉంటాయి పచ్చడి గురించి అని వివరంగా చెప్తాను. బెల్లము తీపి ఆనందానికి ప్రతీకారం. ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగినప్పుడు అనుభవాలకు సంకేతం. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. మామిడి కాయ ముక్కలు కోసి వగరు కొత్త సవాళ్లను విసురుతుంది. కారము సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను సూచిస్తుంది. స్వస్తి స్త్రీ విశ్వవాసునామ సంవత్సర మేషాది 12 రాసుల గోచార ఫలముల గురించి తెలుసుకుందాం. అనగా తదుపరి ఫస్ట్ రాశి మేషరాశి. అశ్విని నక్షత్రము 4వ పాదము, భరణి నక్షత్రము 4వ పాదము, కృతికా నక్షత్రము 1వ పాదము. ఆదాయము 2, వ్యాయము 14, రాజ్యపూజ్యత 5, అగౌరవము 7. తదుపరి రాశి వృషభ రాశి. కృతికా నక్షత్రము 3వ పాదము, రోహిణి నక్షత్రము 4వ పాదము, మృగశిర నక్షత్రము 2వ పాదములు. అయితే ఆదాయము 11, వ్యాయము 5, రాజ్యపూజ్యత 1, అగౌరవము 3. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వాసు 3 పాదములు. ఆదాయము 14, వ్యాయము 2, రాజ్యపూజ్యత 4, అగౌరవము 3. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వాసు 4 పాదము, ఆ యొక్క పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఆదాయము 8, వ్యాయము 2, రాజపూజ్యత 7, అగౌరవము 3. తదుపరి సింహ. మకా నక్షత్రము 4 పాదములు, ఉభా నక్షత్రము 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము. ఆదాయం 11, వ్యయము 11, రాజ్యపూజ్యత 3, అగౌరవము 6. తదుపరి రాశి కన్యా రాశి.
కన్యారాశి యొక్క గురించి తెలుసుకుందాము. కన్యారాశి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 4 పాదములు, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు. ఆ యొక్క ఆదాయము 14, వ్యయము 2, రాజ్యపూజ్యత 6, అగౌరవము కూడా 6. తదుపరి నక్షత్రము తులారాశి. చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, ఆ యొక్క విశాఖ నక్షత్రము 3 పాదములు. ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యత 2, అగౌరవము 2. ఆ యొక్క తదుపరి నక్షత్రము వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రము 4 పాదములు, అనురాధ నక్షత్రము 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము కూడా 4 పాదములు. ఆదాయము 2, వ్యయము 14, రాజ్యపూజ్యత 5, అగౌరవము 2. రాశి ధనుసు రాశి. మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యత 1, అగౌరవము 5. తదుపరి నక్షత్రము మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఆదాయము 8, వ్యయము 14. ఆ యొక్క రాజపూజ్యత 4, అగౌరవము 5. తదుపరి నక్షత్రము కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభీషము 4 పాదములు, ఆ యొక్క పూర్వభద్ర 3 పాదములు. ఆ యొక్క ఆదాయం 8, వ్యయము 14, రాజపూజ్యత 7, అగౌరవము 5. మీనారాశి. తదుపరి రాశి మీనారాశి. పూర్వభద్ర 4 పాదములు, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి నక్షత్రం కూడా 4 పాదములే. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యత 3, అగౌరవము 1. ఇవన్నీ కూడా రాసుల వారి మనము విన్నాము. ఇప్పుడు ద్వాదశ ఫలములు